వ్యాలంటైన్స్ డే వస్తే చాలు పెళ్లి కాకముందు మా ఆయన గిఫ్ట్ల మీద గిఫ్ట్లు కొనేసి ఇచ్చేవాడు. మరి పెళ్ళైన తర్వాతే వ్యాలంటైన్స్ డే వస్తే చాలు తల గోడకేసి బాదుకుంటాడు. బుజ్జి ఇవ్వయ్యా డబ్బులు. ఎక్కడవండి ఇన్ని డబ్బులు? రోడ్డు మీద దుప్పటి పరిసి అడుక్కున్నానే. అందుకేనా మన ఇంట్లో ఈ మధ్య దుప్పట్లు కనబడట్లేదు. అన్నయ్య వీడే రోజు ఏడిపిస్తున్నాడు. ఏరా మా చెల్లిని రోజు ఏడిపిస్తున్నా సార్ మీకు ఎక్కడ చూసాను సార్. నన్ను ఎక్కడ చూసావు పక్కనట్టు మా చెల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావు? మీరు కేజీఎఫ్ హీరో కదా. నువ్వు బిస్కెట్ వేసింది చాలు మా చెల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావు? కాదు సార్, మీరు వచ్చి కేజీఎఫ్ హీరో లాగే ఉన్నారు సార్. అవునా? చెల్లి నువ్వు ఇంటికి వెళ్ళిపో, 10 నిమిషాల్లో నేను ఇంటికి వచ్చేస్తాను. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంటి చెప్పండి, ఇలా వచ్చారు? మొన్న మా అన్ని పెళ్లికి రాలేదు కదా, మీకోసం పాకుండలు అరిసెలు తీసుకుని వచ్చాను. చిన్న పని ఉండి రాలేకపోయినా ఇక్కడే ఆగండి, ప్లేట్ పట్టుకొని వస్తాను. థ్యాంక్ యూ అండి, మీదంత మంచి మనసు అండి. మేము పెళ్లికి రాలేకపోయినా ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇదిగోండి బుక్కు. ఏదో తేడాగా ఉందేంటి? ఇదేంటండి? చదివింపులండి, రాసియండి. ఈరోజు మా ఇంట్లో నాటుకోడి రాగి ముద్ద చేసా, మా పాప కోసం చికెన్ బిర్యానీ కూడా చేసా. నేనైతే ఇప్పుడే రెస్టారెంట్ నుంచి చికెన్ మంచూరియా, నాన్స్, డ్రమ్ స్టిక్స్ తెప్పించి తినేసి ఇలా చేయగడుకొని ఇప్పుడే వచ్చాను. పెరుగన్నం నేను కొంచెమే తిన్నాను, నాకు ఇంకా తినబుద్ధి కాలే. నువ్వు ఎప్పుడైనా చికెన్ చేసావా? పో. తెలిసిపోయిందా? అమ్మా పప్పులో ఉప్పేయడం మర్చిపోయాం, హెల్దీ అయ్యి లేకపోతే డాడీ అడుస్తారు. మీ అందరికీ తెలిసి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. రారా, ఫంక్షన్ టైం అవుతుంది. ఏంటే ఫంక్షన్ కి వెళ్దామంటే అలా బాధపడుతూ కూర్చున్నా? నా దగ్గర ఉన్న చీరలన్నీ అన్ని ఫంక్షన్లకి కట్టేశానండి, నా దగ్గర కొత్త చీరలే లేవండి. సరే సరే, నువ్వు ఏడుతూ ఉండు, నేను ఒక్కనే ఫంక్షన్కి వెళ్ళి వస్తా. మీరు చాలా సార్లు మా హాస్పిటల్కి వచ్చారు, మీకు ఎప్పుడూ ఇంత బీపీ లేదు, ఇప్పుడు ఎందుకు ఇంత బీపీ పెరిగింది? కిందటి వారమే నాకు పెళ్లి అయిందండి. ఫ్రూట్ సలాడ్ తింటారా అండి? ఇవ్వండి. ఇంకో 2 స్పూన్లు వేయొచ్చు కదా. ఇంకా 2 స్పూన్లు ఏమైనా కావాలా? ఏంటి భాగ్య ఎలా వచ్చా? నీ దగ్గర యూరియా ఉంటే కొంచెం ఇస్తావా? యూరియానా? లేదే, అయినా ఇప్పుడు దేనికి? మా ఆయన తినడానికి మంచూరియా చేయమన్నాడు, అందుకనే. ఇదిగో ఆంటీ, మా మమ్మీ ఇచ్చింది. థ్యాంక్స్ అమ్మా. ఎన్నో నెల ఆంటీ? నేనేం ప్రెగ్నెంట్ కాదమ్మా, ఇప్పుడే అన్నం తిన్నాను, అందుకే ఇలా ఉంది. నేను అడిగింది నిన్ను కాదంటీ, అంకుల్ని. ఏమైందే? ఫంక్షన్ లో ఎవరేమైనా అన్నారా? ఫంక్షన్ లో అందరూ బంగారం వేసుకుని వచ్చారు, నాకు ఎప్పుడు కొనమన్నా కొనలేదు, అక్కడ తల తీసేసినట్టు అయిపోయింది. ఫంక్షన్ కి వెళ్తే ఫంక్షన్ లో చికెన్ పెట్టలేదు, మటన్ పెట్టలేదు అని బాధపడాలి కానీ బంగారం లేదని బాధపడతావేంటే? నా బంగారం మాటలతోనే బొల్లేసేస్తారు, ఎందుకు పనికిరాని మాటలు. ఏం కూర ఉండేవే? ఏమీ బాగలేదు. మొన్న ఉండాను కదా, ఆ కూర బాగుందా? మొన్న చాలా బాగుంది. నిన్న చేశాను కదా, ఆ కూర ఎలా ఉంది? నిన్నైతే ఇంకా సూపర్. మొన్న కూర బాగున్నప్పుడు బాగుంది బుజ్జి అనలేదు, నిన్న కూర బాగున్నప్పుడు బాగుంది కన్నా అనలేదు. ఈ రోజు ఏదో కాస్త తేడాగా ఉండేసరికి బాగోలేదని అరుస్తున్నారు. అప్పుడు లేవన్నారు, ఇప్పుడు లేస్తుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చికెన్ చాలా బాగుంది కదా? అవునే, ఇంకో 2 ముక్కలు ఎంచుకుందామా? ఇప్పటికే 2 సార్లు వెళ్ళాను, మళ్ళీ వెళ్తే బాగోదు. అవునే, నేను కూడా 2 సార్లు వెళ్ళాను. ఒక ఐడియా, మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారండి. ఇక్కడ ఎవరు లేరండి, వడ్డించాలి. మీరు వెళ్ళండి, నేను వడ్డిస్తాను. సరే చూసుకోండి, అయితే నేను వెళ్తాను. వచ్చే
వాట్ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. వ్యాలంటైన్స్ డే వస్తే చాలు పెళ్లి కాకముందు మా ఆయన గిఫ్ట్ల మీద గిఫ్ట్లు కొనేసి ఇచ్చేవాడు. మరి పెళ్ళైన తర్వాతే వ్యాలంటైన్స్ డే వస్తే చాలు తల గోడకేసి బాదుకుంటాడు. ఏమండి నేను పాట పాడతాను, మీరు వీడియో తీయండి. నేను వీడియో తీయను గానీ బయటికి వెళ్ళి కూర్చుంటా. బయటికి ఎందుకండి? నువ్వు పాట పాడినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో, బయట వాళ్ళు నేను కొడుతున్నాను అనుకుంటారు. ఫ్రూట్ సలాడ్ తింటారా అండి? ఇవ్వండి. ఇంకో 2 స్పూన్లు వేయొచ్చు కదా. ఇంకా 2 స్పూన్లు ఏమైనా కావాలా? ఏమండి ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి? చాలా బాగున్నావే, ప్రపంచంలో ఎక్కడ నీలాంటి అందగెత్తే లేదే. అంటే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వు సొత్తనవన్నమాట. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకే మీ ఆయన్ని కట్టేసావు ఇలాగా? మా ఆయనకి ఎవరితో లవర్ ఉందని నాకు డౌట్. ఈ రోజు ప్రేమికుల రోజు కదా, మా ఆయన్ని కట్టేసి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశా. ఈ రోజు కలుసుకుందామని ప్లాన్ చేసి ఉంటారు కదా, ఈ రోజు కలవడం అవ్వదు కదా అని బేకప్ చెప్పేది. నాకు కూడా మా ఆయనకి లవర్ ఉన్నారని డౌట్ గా ఉంది పాప. నేను కూడా వెళ్ళి ఆయన కట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా. మీరెక్కడ తయారయ్యారా బాబు? హలో సిస్టర్స్, మీకు కూడా మీ ఆయనకి లవర్ ఉందని డౌట్ ఉంటే ఇలా కట్టేయండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. వాట్ విజన్, వాట్ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. బావా, ఒక చేత్తో మా చెల్లిని పట్టుకున్నా, ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నా, ఈ రెండిట్లో ఏదంటే నీకు ఇష్టం? ఫోను ఓవర్ యాక్షన్ చేయకరా. ఫోనా? ఎందుకని? ఫోన్ అయితే సైలెంట్ లో మొదలు పెట్టచ్చు, మీ చెల్లెలు సైలెంట్ లో మొదలు పెట్టలేం కదా బావా. అంతేగా బావా, ఉమ్, పిల్లానికి తల్లికి తేడా ఏంటి బావా? తల్లి మాటలు నేర్పిస్తుంది, పిల్ల నోరు మూసుకోవడం నేర్పిస్తుంది. అన్నయ్య కొత్త సంవత్సరం ఎలా ఉంది? సంవత్సరం కొత్తదే గాని అబ్బా నెట్ రావట్లేదే, నెట్ బిల్లు కట్టినట్లేదు, మంచి సినిమా మధ్యలో అయిపోయింది. ఏమండి ఏమండి ఏంటే? నెట్ రావట్లేదండి, టైంకి నెట్ బిల్లు కట్టాలి కదా, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నెట్ బిల్లు కట్టమనండి. మీరు రోజు తాగడం మానరా? నేను 90 మానాలంటే నువ్వు 90 వేసుకోవడం మానాలి. ఉదయం నుంచి కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళావు? కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా. అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ. అమ్మగారు పని అయిపోయింది, నా టైం కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. ఒక్క నిమిషం ఆగవే, ఇంట్లో బిర్యానీ ఉంది ఇస్తా, ఇంటికి తీసుకెళ్లి తిందు. ఎప్పుడు ఉండారు అమ్మగారు? మధ్యాహ్నమే ఉండాను. చిచ్చి అసలే చలికాలం, నేను తిన్నాను. ఇంటికి వెళ్ళి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని మరీ తింటాను. అబ్బా నెట్ రావట్లేదే, నెట్ బిల్లు కట్టినట్లేదు, మంచి సినిమా మధ్యలో అయిపోయింది. ఏమండి ఏమండి ఏంటే? నెట్ రావట్లేదండి, టైంకి నెట్ బిల్లు కట్టాలి కదా, పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నెట్ బిల్లు కట్టమనండి. పాపా గ్లాస్ కందిపప్పు ఉంటాయివా, మళ్ళీ ఇచ్చేస్తా. నేనేవను పో. అదేంటే ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు ఇచ్చుకోవాలి కదా పాపా. కదా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి కదా. నీ వీడియోస్ కానీ లైక్లు ఇచ్చాను కదా, మరి నా వీడియోస్ కి తిరిగి ఇచ్చావా? అంటే అది అన్నయ్య, నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య. నువ్వే కొంచెం అమ్మ వాళ్ళతో మాట్లాడవా? అరే, అమ్మ వాళ్ళు ఆల్రెడీ నీకు సంబంధం చూస్తారా? అమ్మాయి కూడా చాలా బాగుంది, కావాలంటే నువ్వే చూడు. చెల్లి, నేను మీ ఇంట్లో దించేస్తాను పదా. రావే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒక ఫోటో దిగొద్దాం. నువ్వు వెళ్ళవే, నేను తర్వాత వస్తాను. సరే. పెళ్లి కొడుకు అమ్మా నాన్నల్ని కలిసిపోతాం, తోడు రండి. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. సరేనమ్మా. పెళ్లి కూతురికి విషెస్ చెప్దాం రావే. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరేనే. ఒకసారి పక్కకు రావే, నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పండి.
పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఫోటో తీసుకుందామంటే రావట్లేదేంటే? అంటే నాకు పెళ్ళికి చెప్పలేదు వాళ్ళు. ఏమే ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? ఫంక్షన్ కి రావా? రా వచ్చి కూర్చో, నేను రావడం లేదు. అదేంటే మొన్న నీ ఫంక్షన్ కి అంత దూరం నుంచి వచ్చింది కదా? వచ్చింది. అంతకు ముందు ఆ అమ్మ ఫంక్షన్ అయితే 1000 రూపాయలు ఈడేసాను. నా ఫంక్షన్కి వచ్చి 500 ఈడేసింది. 500 నాకే. ఇప్పుడు ఆ అమ్మ పిలిచింది కదా నీ ఎగేసుకొని వెళ్ళి 500 ఈడేసాను అనుకో, అదొక 500. ఇదంతా నాకు అవసరమా? లిప్స్టిక్ అమ్మాయిల పెదాల మీద ఉంటే పళ్ళు మెరిసిపోతాయి, అదే అబ్బాయిల షర్ట్ మీద ఉంటే పళ్ళు రాలిపోతాయి. నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా. అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉండదు. ప్రతి ఇంట్లో ఇదే డైలాగ్ దీని తల్లి. అదేంటో మరి, నేను కాబట్టి నీతో ఉంటున్నాను, వేరేదైతే ఉండదని. వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండనివ్వరు మీరు. ఎంత టిప్ టాప్ గా తయారై ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? మన ఏరియాలో షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. ఏం తీసుకున్నావు? 4 సెల్ఫీలు. ఉదయం నుంచి కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళావు? కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా. అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ. మా ఇంట్లో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు, నీకేం తెలుసు? మరి మా ఇంట్లో నన్ను మిషన్ ఆర్డర్ పెట్టారు. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పాలి. చెప్తాను సార్. దిక్కులెన్ని? తూర్పు పడమర దక్షిణం అండి. మరి ఉత్తరం ఏం చేశారు? పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. అమ్మా, ఈ కోర్టులో నేను ఎలా ఉన్నాను? బుడబుక్కలోని చూసి చాలా కాలం అయింది బాబాయ్, ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు. మిమ్మల్ని ఈ కోర్టులో చూసిన తర్వాత నాకు ఆ లోటు తీరిపోయింది. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తా. ఖచ్చితంగా చేస్తారు కదా? నీకోసం ఏదైనా ఇస్తా. అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి, ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా. మావయ్య గారు, నేను అత్తయ్యతో పడలేకపోతున్నాను. ఆవిడ నాకు పని మీద పని చెప్తున్నారు. నేను మీ అబ్బాయి కూడా చెప్పేశాను, నేను ఇంట్లో వెళ్ళిపోతున్నాను. పెళ్ళైన 2 సంవత్సరాలకే నువ్వు ఇలాగైపోతే మీ అత్త నా చేత నువ్వు చేస్తున్న పనులన్నీ 25 సంవత్సరాల నుంచి చేయించింది. మన ఇంట్లో ఒక్క పని మనిషి కూడా లేదేంటా అని ఆలోచించేదాన్ని. అత్తయ్య ఈ పనులన్నీ మీతో చేయించేదా? అవునమ్మా, ఆ పనులన్నీ నేనే చేసేవాడిని. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళిపోయావనుకో, రేపటి నుంచి ఆ పనులన్నీ నేనే చెయ్యాలి. అసలే చలికాలం, నేను చెయ్యలేనమ్మా. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? అబ్బా ఛీ, ఈ కంపెనీ వాడు తయారు చేసి నాకంట కట్టాడు. ఇది సచ్చినా రిటర్న్ తీసుకోడు. ఏంటి, నేను అరగంట కోసం బజార్కి వెళ్తున్నాను, మీకేమైనా తేవాలా? నాకు అదే ఎక్కువ. పులులు వంట చేయవు తెలుసా, తింటాయి అంతే. ఇప్పుడంటే మీ నాన్నగారు చేస్తున్నారు, రేపు పెళ్ళయ్యాక ఎవరు చేస్తారు? చేసుకున్నాడు చేస్తాడు. ఆ ఎదురింటోళ్ళు గొడవ పడుతున్నారంటే వాళ్ళ ఆయనకి తెలియకుండా వాళ్ళ ఆవిడకి ఎవరో చీర కొనిచ్చారట, అందుకు. అమ్మో, దొరికిపోతానేమో. మీరు గాని కొనిచ్చారేటి? అబ్బాబే కాదు. హలో డార్లింగ్, మై వైఫ్ చెప్పు. వంటే వండాలో చెప్పలేదుగా? ఏం వండుతావు? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. కల్పతారు. భార్య అంటే నీలా ఉండాలి. అన్నం పప్పండు, నేను ఆల్రెడీ పచ్చడా నాకేసా. మధ్యాహ్నం అదే తిన్నాగా. పోనీ చపాతి కుర్మ చేయి. పిల్లలు తినరుగా. ఏదైనా ఫ్రై చేయి. రాత్రి పూట హెవీ అవుతుందిగా. చికెన్ చేయి. అయ్యో, ఇవాళ గురువారం, మీరు మర్చిపోయారుగా. దీని తల్లి, హోటల్ నుంచి ఏమైనా తీసుకురానా? హెల్త్ పాడవుతుందిగా. పెరుగు తోడయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. దీని తల్లి, నువ్వే ఇంతనా? ఈ ప్రపంచం లేపెళ్ళమని అంతనా? ఏమండి? అబ్బా, కొత్త సంవత్సరం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఏదైనా గిఫ్ట్ ఇయ్యరాదు? అబ్బా, దీనికి బతలాడాలనా? ఏం కావాలన్నా అడుగు, ఇస్తా. ఏదైనా మంచిది, సంవత్సరం అంతా గుర్తుండేది. ఇది తీసుకో, సంవత్సరం అంతా గుర్తుంటది. ఇదేంటిది? క్యాలెండరే. సాటర్డే నేను గుడ్డు తిన్నాను. సరే, ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఇప్పుడే కదా గుడ్డు తిన్నాను. దాని మమ్మీ
మా ఫ్రెండ్ స్వీట్ డబ్బా ఇచ్చాడు. ఎందుకండి? వాడు కొత్త కారు కొన్నాడు, అందుకు ఇచ్చాడు. ఏం కారు కొన్నాడు? ఏదో టీతో స్టార్ట్ అవుద్ది. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని టీతో స్టార్ట్ అయ్యే కారు వచ్చిందనమాట. నీకు నాకు పెళ్ళవ్వాలంటే ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, రేషన్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, ఆఖరికి నా డ్రెస్సులు శారీస్ బిల్లు కూడా కట్టాలి. ఒక్క తాళి కట్టాలంటే ఇన్ని కట్టాలా? సర్లే, ఈ రోజు మంచి రోజు. సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకండి సార్లు చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నా. ఏంటి ఏంటి ఏమేం సార్ అలా అరుస్తున్నారు? రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూరి తినిపిస్తాడంట. ఏంటి ఏమైందే అంత గట్టిగా అరిచావు? మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట? తినిపించారా లేదా? తినిపించాను. ఇప్పటి వరకు ఎంత తినిపించారేటి? 400వి. సార్ ఇప్పటి వరకు 400 తినిపించారంట. 400 ఇచ్చి వెళ్ళిపోండి. వస్తే మీ ఆయన అక్కడ ఎవరినో బీటేస్తున్నాడే, వాళ్ళిద్దరికి మీడియేటర్ గా ఉండి కలుసుకునేలా చేయొచ్చు కదే. నాకేంటి అంత అవసరం? అవసరం లేనిదానివే మా ఆయన గురించి నీకెందుకే? మేడం, నేను జనాభా లెక్కల కోసం వచ్చిన మా గవర్నమెంట్ మీకు జాబులు ఇస్తుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను 10 పాస్ అయినా, రాసుకోండి మేడం. చెప్పండి మేడం, మీకు ఎటువంటి జాబ్ కావాలి? మేడం, నా పెన్లాంకు సర్వేయర్ జాబు, గదే భూములు కొలిసే జాబ్ ఉంటుంది చూడు, గది ఇవ్వండి. ఆ జాబ్కు కరెక్ట్ న్యాయం చేస్తుంది. అట్లెందుకు? మేడం, నా పెన్లాము మా వాకిలు నూకేటప్పుడు పక్కోల వాకిట్లకు ఈ ఇంచు కూడా జరగకుండా మా వాకిల్నే కరెక్ట్ నూకుతుంది. బావా, నాకు మీ అమ్మ గొడవ అయితే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? సమస్య లేదు, మా అమ్మకే. ఏమండి, బట్టతల మగవాళ్ళకి ఎందుకు వస్తుందండి, ఆడవాళ్ళకి ఎందుకు రాదండి? మా మగవాళ్ళు ఉదయం లెగిసే నిండి ఇంటి రెంట్ ఎలా కట్టాలి, స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, ఈఎంఐ ఎలా కట్టాలి, ఇంటికి సరుకులు ఎలా తేవాలి, మీకు అప్పుడప్పుడు షాపింగ్లకి డబ్బులు ఎలాగ ఇవ్వాలి, ఇన్ని బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి మగాళ్ళకి బట్టతల వస్తుంది. జేబులో మనీ ఉన్నప్పుడు జాతకంలో శనున్నా ఎవ్వడే. ఏంటి మీ ఆయన రోజు తాగొస్తున్నా ఏమనుకుంటా స్టఫ్ రెడీ చేసి పెడుతున్నావంట? తాగితే మా ఆయనకి శాతం ఉండదు, ఎంత చక్క పాసలో డబ్బులు నొక్కియొచ్చు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఓయ్, నీకు హిందీ బాగొచ్చు కదా, నాకేమైనా చెప్పవా హిందీలో? నేను చెప్పినా నీకు అర్థం కాదు కదా. ఏం కాదు, చెప్పు వింటా. తుమ్ కుత్తే హో, తుమ్ బందర్ హో. ఏంటి, నాకు దిష్టి తగిలినట్టుందండి. నువ్వు టెన్షన్ పడకే, దిష్టి అనేది మనుషులకి తగులుతుంది, దయ్యానికి కాదు. ఓ, అందుకేనేటి ఎప్పుడు మీకు తగలదు. ఏంటి, మీరు బాగుండాలని నేను ఉపవాసం ఉన్నానండి. నేనేమీ తినకూడదు కాబట్టి ఒక 5-6 రకాల ఫ్రూట్ జ్యూసులు, ఒక 5-6 రకాల మిల్క్ షేక్లు తెచ్చారనుకోండి, గంటకోటి చెప్పున తాగుతాను. నువ్వు ఉపవాసం ఉన్నది నేను బాగుండాలనా, నువ్వు బలంగా ఉండాలనే? మీరు బాగుండాలనేనండి. రోజు నాతో గొడవాడతావు, మళ్ళీ నేను బాగుండాలని ఉపవాసం ఎందుకు పెడుతున్నావే? మీరు బాగుంటేనే కదా నేను మీతో గొడవాడగలను. కోపంగా చూసిన చాలు, జ్యూస్ మాత్రం చక్కగా తీసుకురండి. హలో గంగా, చాడీలు చెప్పుకున్న రాచెల్లి గ్రూప్ లో ఉన్నావా, లెఫ్ట్ అయిపోయావా? ఉన్నానక్క. మరి 3 రోజుల నుండి చాడీలు చెప్పట్లేదే నువ్వు? నేను మా ఇంట్లో లేనక్క, మా అత్తగారింటికి వచ్చాను, అందుకే నేను ఎవరి మీద చాడీలు చెప్పట్లేదక్క. చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మీ అత్త మీదో, మీ వదిన మీదో, మీ మరదల మీదో కూడా చాడీలు చెప్పుకోవచ్చు. అవునా అక్క? అయితే రేపటి నుంచి చూడు, ఒక్కొక్కరి మీద ఎన్ని చాడీలు చెప్తాను. ఓకే, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. చాడీలు చెప్పకపోతే గ్రూప్ లో నుండి తీసేస్తాను.